విలేజ్ అన్నమాట. చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ వాళ్ళు Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. más. Zona. También en los mismos lugares. Allá en el Carrefour, casi saliendo del Carrefour. Ok. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వెల్లింగ్ బ్లాగ్స్. ఈరోజు మనము ముంపాక్స్లో ఉన్నాము. ఆల్రెడీ ముంపాక్స్లో నేను 3 వీడియోస్ మీకు అప్లోడ్ చేశాను. సెమింట్రీ ఒకటి, డెవిల్ హౌస్ ఒకటి, తర్వాత రియో కూడా నేను అప్లై చేశాను అనమాట. ఇకపోతే ఈ వీడియో మనం కంప్లీట్ వీడియో చూసేద్దాము. ఇంకా చర్చెస్, తర్వాత నైట్ వ్యూ, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ ఈ వీడియోలో మనం చూద్దామన్నమాట. అసలు ముంపాక్స్ అనే పేరు ఎందుకు వచ్చింది, అసలు ముంపాక్స్ హిస్టరీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. ముంపాక్స్ను మే 3, 1537లో అలోన్సో డి హెరెడియా అనే వాళ్ళు స్థాపించారనమాట. అప్పట్లో నివసించిన గిరిజన నాయకుడైన ముంపాక్స్ చీఫ్ పేరు పెట్టారనమాట. మున్సిపాలిటీ మలీబు భారతీయులకు నివాసంగా ఉండేదన్నమాట. ఈ మర్మమైన ప్రదేశము బొలివియర్ డిపార్ట్మెంట్లో స్థిరపడిపోయిందనమాట. ఇది బొలివియర్ కిందకి వస్తుంది. ఇంకా ఇక్కడ 1537లో పెడ్రో డి హెరెడియా సోదరుడైనటువంటి అలోన్సో డి హెరెడియా ద్వారా మగ్దలీనాలో సురక్షితమైన ఓడరేవు కూడా ఇక్కడ స్థాపించబడిందనమాట. ఇది నిజంగా అన్ని చోట్లకి కూడా ఇక్కడ నుంచే రవాణా అనేది జరిగేదన్నమాట.
ఇక్కడ ముంపాక్స్లో నిజంగా రవాణా చేయడానికి చాలా పెద్ద ఓడరేవు అనేది ఇక్కడ ఏర్పడిపోయింది, కానీ ఇప్పుడు లేదన్నమాట. అది పాతకాలంలో ఉండేది, అంటే 1537 నుంచి ఉండేదన్నమాట. 1810 వరకు కూడా బాగానే నడిచింది. ఇక్కడ ఒక రాయల్ మింట్ స్థాపించబడిపోయిందనమాట. ఇక్కడ చాలా వ్యాపారం నడిచేది. ఇక్కడ గోల్డ్ వర్క్ చేసేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు అనమాట. బిజినెస్ చేసేవాళ్ళు, గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉండేవాళ్ళు. ఇక్కడ నుంచి రవాణా కూడా జరిగేది. ఇక ఆగస్టు 6, 1810లో కొలంబియాలో స్వేచ్ఛగా ఉండండి లేదా చచ్చిపోండి అనే ఒక నినాదం ఏర్పడిందనమాట. ఇక ఆ నినాదంలో స్పెయిన్ నుండి స్వతంత్రం ప్రకటించిన మొట్టమొదటి పట్టణం కూడా ఇదే అన్నమాట. మధ్యలో తెల్లటి శిలువలతో ఎరుపు రంగులో ఉన్న ముంపాక్స్ జెండా అప్పట్లో ఉండేది. అంటే ఎప్పుడు 1810లో ఉండేదన్నమాట. అలాంటి ఫ్రాగ్ ఇక్కడ ఉండేది. ఇక సైమన్ బొలివియర్ మొట్టమొదటిసారిగా 1812లో ముంపాక్స్కి వచ్చాడనమాట. అతను తన ప్రశంసనీయ ప్రచారంలో పోరాడేందుకు తన సైన్యంతో 400 మంది నియమించాడు అనమాట. ఇక్కడ ముంపాక్స్లో అతని కాలం నాటి చరిత్ర పైడ్రా డి బొలివియర్ అనే స్మారక చిహ్నంతో జ్ఞాపకం చేయబడిందనమాట. ఇక్కడ ఒక స్టోన్ ఉంటుందన్నమాట. ఆ స్టోన్ని నేను మీకు చూపిస్తాను. అది అతని జ్ఞాపకంగా ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. హాయ్ మాలతి, ఎలా అనిపిస్తుంది ఈ ప్లేస్ నీకు? బాగుంది. హిస్టారికల్ ప్లేస్ అన్నమాట. కొలంబియాలో హైడ్ అయిపోయిన ఒక హిస్టారికల్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక 20వ శతాబ్దం వచ్చేసరికి ప్రారంభంలో మగ్దలీనా వెంబడి ఉన్న ఓడరేవుగా ముంపాక్స్ యొక్క ప్రజాదరణ తగ్గిపోయిందనమాట. ఇక ఇక్కడ 20వ శతాబ్దం వచ్చేసరికి ఆ ఓడరేవుని తీసేశారు. ఇక్కడ ఆదరణ కూడా తగ్గిపోయింది. ఇక ఇక్కడ 1987లో ఇక్కడ ఒక మూవీ కూడా షూట్ చేశారనమాట. క్రానికల్ ఆఫ్ డెత్ అనేసి ఒక మూవీ కూడా ఇక్కడ షూట్ చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా బాగా పాపులర్ అయిపోయిందనమాట. ఇక 2010లో దీన్ని మున్సిపాలిటీగా గుర్తించి ముంపాక్స్ని మున్సిపాలిటీ చేశారనమాట. ఇప్పుడు నేను ఇసునికర్రలో రకాలు చూపించబోతున్నాను. ఇది ఒక ఇసునికర్ర అనమాట. మనం ఇండియాలో కూడా దొరకట్లేదు, చూసి చాలా రోజులు అయిపోయింది. మీకు నేను చూపిస్తున్నాను. ఇదొకటి, ఇదిగో ఇదొక ఇసునికర్ర. ఇది కూడా ఇసునికర్రే, హ్యాండ్ ప్యాన్స్ అన్నమాట. బాగున్నాయి కదా. నేను చెప్పా కదా పెడ్రా డే బొలివియర్ స్మారక చిహ్నం అని. ఇదే అన్నమాట ఆ స్టోను. ఇదే అప్పుడు నిర్మించిన ఆ స్టోన్ అన్నమాట. స్మారక చిహ్నం అంటారు కదా, అది. నైట్ మనం డిన్నర్ చేసిన మళ్ళీ రెస్టారెంట్కి మనం వెళ్తున్నాము. The snow in the one-horse open sleigh, all the fields we plow, laughing all the way. Bells on winter's ring, making spirits bright. What fun it is to ride and sing sleigh song tonight! Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in the one-horse open sleigh. Hey, jingle bells,
చూడొచ్చు పాతకాలం నాటి చీపిర్లు, తర్వాత చేపలు పట్టుకునే వలలు, ఇలాంటివన్నీ వీళ్ళు డెకరేషన్గా పెట్టారు. బుట్టలు నిజంగా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. నిజంగా చాలా అందంగా కూడా ఉన్నాయి చూడడానికి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే డెవిల్ హౌస్ అనమాట. దీని మీద నేను సపరేట్ వీడియో చేశాను, మీరు చూడొచ్చు. ఈ డెవిల్ హౌస్ స్టోరీ ఏంటనేది సపరేట్ వీడియోలో ఉంది. మొత్తానికి ఇక్కడ 3 చర్చిలు ఫేమస్ చర్చిలు ఉన్నాయన్నమాట. అందులో ఇది ఒకటి మళ్ళీ